సంచలనం రేపుతోంది కామాంధుడు కనకయ్య నేరాలు. కనకయ్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తున్నాయి. పోలీసులే షాక్ అయ్యేలా రక్త చరిత్రది కనకయ్యది. వేడి నెత్తురు తాకే రక్త పిశాచి వీడు. హత్య చేసి దోసిలి పట్టి రక్తం తాకి నరరూప రాక్షసుడు ఈ కనకయ్య. వీణ్ణి కనకయ్య అనే బదులు రాక్షసయ్య అంటే బెటర్ ఏమో. వీణ్ణి కనకయ్య అనే బదులు రాక్షసయ్య అంటే కరెక్ట్గా సెట్ అవుతాడేమో. అదే రక్తంతో తిలకం దిద్దుకోవడం కనకయ్యకి పిచ్చి అలవాటు. కనిపించిన మహిళని ఆ మహిళపై లైంగిక దాడి చేయడం ఈ నీచుడి అలవాటు. కనిపించే మహిళడు ఆ ఆడపిల్లైనా, ముఖ్యంగా మహిళలు ఎవరైనా వయసుతో సంబంధం లేదు ఈ పనికిమాలిన వెధవకి. వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా కనిపించిన మహిళలు ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడమే ఈ దుర్మార్గుడి పని. కనకయ్య లాంటోడు సమాజానికే ప్రమాదం. ఇది నేనంటున్న మాట కాదు, ఆ ఊరి వాళ్ళంటున్న మాట, ఆ ఊరి గ్రామస్తులు అంటున్న మాట. ఎవరైనా ఒక ఊరిలో ఒక వ్యక్తి చచ్చిపోతే అయ్యో చచ్చిపోయాడా, అయ్యో చనిపోయాడా, అయ్యో ఆ వ్యక్తిని అలా చంపేశారా, అంత దారుణంగా చంపేశారా కదా అనుకుంటాం. కానీ వీడి విషయంలో అలా కాదు. చచ్చాడు దుర్మార్గుడు, ఓ రాక్షసుడు చచ్చాడు, ఓ నరరూప రాక్షసుడు చచ్చాడు. మహిళల పాలిట మృగం చచ్చింది. బహుశా మృగానికైనా ఎక్కడో చోట, ఎందుకంటే దానికి అంత తెలియదు కదా, తెలియదు కాబట్టి అటువంటి దుర్మార్గాలకి పాల్పడుతూ ఉంటుంది. వీడు మనిషి రూపంలో ఉన్న మృగం వీడు. ఈ మృగానికి సరైన శిక్ష పడిందంటూ ఆవిడ గ్రామస్తులు ఒక్కసారి చూడండి. అదుగు ఆ మహిళలు చూసారా, 2 చేతులెత్తి దరిద్రం పోయింది, పీడ పోయింది, పీడ విరగడయింది. ఇది ఆ ఊరంతా హొరెత్తిపోతోంది వాడు చచ్చాడు అనే వార్తతో.